రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ మనమసిద్ధి నగర్లో 22 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 41వ డివిజన్లో ఇప్పటి వరకు 5,45,00,000తో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గిరిధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తరపున ప్రజల పేరిట కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికు ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం బాణుశ్రీ, 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, నాయకులు నాగేశ్వరరావు, ఈశ్వర్, పూల సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, బాబ్జీ, వెంకటేశ్వర ఆచారి, కమలాకర్, సురేష్, సతీష్, అద్దంకి కృష్ణ, కేపీఎన్ ప్రసాద్, బాలాజీ, సుధాకర్, ఫిరోజ్, బాణాల వెంకటేశ్వర్లు, పుచ్చా, గఫార్, మస్తానయ్య, నరసింహ, చంద్రశేఖర్, గౌసియా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సరే సార్. అమ్మా మీరు టెంకాయలు కొట్టేసింది కొట్టండి. ఒక్క నిమిషం టెంకాయలు కొట్టండి. ట్రైన్ పడుతుంది. పడదు, ఏమన్నా లాగితే పడుతుంది. స్ట్రాంగ్ తీసుకుని ఫ్రేమ్లో కట్టం వస్తుంది ఏమన్నా బయట అదో ఆట ఇంకోటి ఉంది ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. చెప్పండి గోవింద. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్లో 21 లక్షల రూపాయలతో రోడ్లు స్థానిక కార్పొరేటరు విజయలక్ష్మి గారి చేతుల మీదుగా, అదేవిధంగా స్థానిక పెద్దలందరి చేతుల మీదుగా నగర మాజీ మేయర్ బాణుశ్రీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపన్నెండు లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ పనులు కూడా కొన్ని కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ డివిజన్కి సంబంధించి సుమారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకి, డ్రైన్లకి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి 5 కోట్ల రూపాయల పైగా నిధులతో చేయగలిగాం. అయితే ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా ఎక్కువ విస్తీర్ణ ప్రాంతం కూడా చాలా ఎక్కువ. అదేవిధంగా విలీన గ్రామాలకి 1, 2, 12, 23, 24, 25, 30, 31 ఈ డివిజన్లన్నీ కూడా చాలా పెద్ద డివిజన్లు.
కొన్ని కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల దాదాపు 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేయగలిగాం. అయితే ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి. చాలా దగ్గరలో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ చేయాల్సినవి అవన్నీ కూడా అధికారులకు అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినాం. వీలైనంత త్వరగా ఆ నిధులు లభ్యతను బట్టి కూడా అవి కూడా చేస్తామని చెప్తూ, ఈ మంచి ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు, రెండో పక్కన అభివృద్ధి పనులు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సర కాలంలో ఇప్పుడే సోదరులు గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్టు దాదాపు 5 కోట్ల రూపాయలు పనులు ఈ 41వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో జరగడం జరిగింది. మామూలుగా ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితుల్లో అయితే ఎవరు పనిచేసే పరిస్థితుల్లో కూడా లేరు. అయినా సరే లాస్ట్ టైం ఇక్కడ రోడ్లు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఇరువురు సోదరులు కూడా జస్ట్ అక్కడికి వచ్చినప్పుడు మహిళలు వచ్చి అడిగారని చెప్పి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ నో టైం, అంటే మేము కూడా అంత ఇదిగా చెప్పుండవు, అంత ఎవరు కూడా ఊహించి ఉండరు. 2 రోడ్లు సాయి భాస్కర స్కూల్ రోడ్డు కానీ, శోభమ్మ గారి రోడ్డు కానీ ఇమ్మీడియట్ గా చెప్పడము 15 రోజుల లోపల రోడ్డు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఆ రోజు చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి. ఆ రిక్వెస్ట్ మీదటే ఈ రోజు కొత్త ఎస్టేట్ 7వ వీధి, అలాగే తీర్థా స్కూల్ ఎదురుగుండా రోడ్డు ప్రజలందరూ, మహిళలందరూ వచ్చి వాళ్ళ ఇబ్బందులు చెప్పిన తర్వాత ఇమీడియట్ గా టెండర్లు పిలిచి ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా కూడా 15 ఫైనాన్స్ లో, అలాగే ఎన్క్యాప్ వాటిల్లో కూడా రాబోయే రోజుల్లో రాబోయే 1.5 మంత్ కాలంలో దాదాపుగా 70-80 లక్షల రూపాయల వర్కులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఎంత చేసినా కూడా 41వ డివిజన్ లో చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. కాబట్టి ఈ రోజు మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు యొక్క ఆదేశాల మేరకు 41వ డివిజన్ లో ఎంత వర్క్ జరిగిందో ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ప్రజలందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి అలాగే ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారిని ఎప్పుడు ఆశీర్వదించాలని, వారి యొక్క ఆశీస్సులతో మన వార్డు అభివృద్ధి రాబోయే రోజులు ఇంకా బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.